అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై లిటిల్ గార్డెన్. నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను కదండి మా కాకర చెట్టు గురించి. అప్పుడు పూలు అయ్యిండే, ఇప్పుడు చెట్లకన్నీ కాయలు అవుతున్నాయి, కాకరకాయలు. చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ అయ్యింది. ఓకే, ఇంకా మధ్య మధ్యలో ఒకటి రెండు అవుతున్నాయి. అవి మెల్లిగా కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి. చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయా అనేది. ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక కాకరకాయ అయ్యిందండి. చూడండి, ఫ్లవర్స్ అయ్యాయి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, కనిపించిందా మీకు? ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇంకా పొడుగ్గా అవుతున్నాయి. అంటే యాక్చువల్గా వాన పడింది కదా, వర్షం పడ్డందుకు ఏమైందంటే చాలా మట్టుకు రాలిపోయింది ఫ్లవరింగ్ అంతా, పూత అంతా పోయింది. ఇక్కడ ఒక్కటి అయింది చూడండి ఆకుల మధ్యలో. మళ్ళీ ఇంకా ఎక్కడుందంటే ఇదొక చెట్టు, సేమ్ కాకర చెట్టే. ఆ రోజు చెప్పాను కదండి 5-6 చెట్లు అయ్యాయని. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కాకరకాయ అయ్యింది చూడండి, చిన్న కాకరకాయ కనిపించిందా? చిన్నది. ఇంకా లోపల చాలా ఉన్నాయి. లోపల ఒకటి తీసి చూడాలి, మెల్లిమెల్లిగా తీస్తే మనకి కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఒకటి అయింది, చిన్న చిన్న పిందెలు అయ్యాయి. ఇవి అవుతూ ఉన్నాయి, చూసారా? ఇవి ఇక్కడ 2 ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇంకా కొంచెం వారం 10 రోజులు అయితే మంచిగా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అక్కడోటి ఇక్కడోటే అవుతుంది, ఇంకా కొంచెం కొంచెమే ఉన్నాయి, ఎక్కువ కనిపించట్లేదు. యాక్చువల్గా చెక్ చేయాలి మొత్తము. ఈ రోజుకైతే 4 అయినాయి, 4 వెళ్తాయి ఈ రోజుకి. అవి కాకరకాయ ఫ్రై అయినా కాకరకాయ పులుసు అయినా చేయాలి ఈ రోజుకైతే నేను. చూస్తారా? దిస్ ఈజ్ మై లిటిల్ గార్డెన్, కాకర చెట్ల గార్డెన్. చూసిందా? ఫ్లవరింగ్ అయితే అవుతుంది. వర్షం పడిందంటే మొత్తం అంతా రాలిపోతుంది, పై వరకు పాకుతుంది మొత్తము. ఇక్కడంతా వచ్చింది మొత్తము. ఇక్కడ ఒకటి అయింది, ఇక్కడ ఒక కాకరకాయ. అరే, ఇది మనం చూడలేదు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుందా? ఇక్కడ ఒక కాకరకాయ అయ్యింది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి ఆల్రెడీ మనం చూసేసినాము. ఇంక ఈ చెట్టు లోపల ఉన్నాయి కొన్ని. ఇదొకటి అవుతున్నాయి. ఒక 1 వీక్ అయిందంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా కాకరకాయలు వస్తాయండి. యాక్చువల్లీ కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న గింజలు పడ్డాయి. ఆ గింజలు పడ్డందుకు అవే చెట్లు ఎవ్రీ ఇయర్ అవే వస్తాయి. సీజన్ ఉన్నప్పుడు అవుతాయి మొత్తం కాకరకాయలు. మళ్ళీ ఆటోమేటిక్గా అంతా డ్రై అయిపోతుంది. మళ్ళీ సీజన్ అవ్వగానే మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి మొత్తం. ఇవన్నీ నియర్లీ 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనమాట. ఆ సీజన్ అంతా మేము తీసుకుంటాము, అవుతాయి చాలా. అందరికీ ఇస్తాను, పులుసు చేస్తాము, కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై చేస్తాము. మా కాలనీలో కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. ఇక్కడ ఒకటి అయింది చూసారా? ఇక్కడ పైన ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. కనిపించాయా? యా, కనిపించిందా? ఇక్కడ రెండు ఉన్నాయి. ఇవి కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. 2 ఇక్కడ ఒకటి అయింది. 1 more is there. ఇంకా ఇక్కడ ఒకటి ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇది మనము చూస్తున్నాం, ఇది ఇంతకుముందే. ఇది ఒకటి అవుతున్నాయి, చూసారా? ఇక్కడ ఒకటి అయింది. ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ లోపల మొత్తం చెట్టు, ఇది మునగ చెట్టుకి మొత్తం కాకరకాయ తీగ మొత్తం అల్లుకుంది. ఆల్రెడీ పందిర్లాగా వేసినా కానీ అదేంటంటే ప్లేస్ తక్కువ ఉన్నందుకో మళ్ళీ ఏంటో కానీ ఆ చెట్టు మొత్తం చుట్టుకుంది. ఆ కాకరకాయ చెట్ల మధ్యలోకి వెళ్ళి మునగ చెట్టు వచ్చింది చూడండి పైకి మొత్తం. ఇది రెగ్యులర్ నా ఫ్లవర్స్, రెగ్యులర్గా అయ్యే ఫ్లవర్స్. కనకాంబరాలు, మల్లె మొగ్గ, ఇక్కడ క్రోటన్స్, ఇది మందారము, దిస్ ఈజ్ పింక్ మందారం. అండ్ ఇది రోజ్. ఇక్కడ చిన్న కాకరకాయ. చూసారా ఎలా ఉందో నా గార్డెన్, చిన్న గార్డెన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.